ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. 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 రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాలకృష్ణ. యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాలకృష్ణ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. పన్నగభూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర. గడపను ఎందుకు పూజిస్తారు? కడప గడప అని కూడా అంటూ ఉంటారు. అసలు కడపని ఎందుకు పూజిస్తారు? ఈ గడపను పూజించడానికి ప్రత్యేకమైనటువంటి దివసం కూడా ఉందా? మనకి వ్రత గ్రంథాలు చూసినప్పుడు పుష్యశుద్ధ దశమి, అది రేపు వస్తోంది మనకి. ఆ రోజు ప్రత్యేకంగా అందరూ ద్వార దేవతకి, ఇంకా ఏమంటారంటే ద్వార ధర్మదేవతకి పూజ చేయాలి అంటూ ఉంటారు అని మనకి గ్రంథాల్లో కూడా రాసి ఉంది. అంటే ద్వార దేవత అంటే ద్వారానికి ఏ విధంగా మనం పూజ చేస్తాం? గడపకి పూజ చేయటం. గడపని కడిగి చక్కగా పసుపు రాచి బియ్యపు పిండితో ముగ్గు వేయాలిట. ఈ రోజుల్లో అయితే అందరూ పసుపు రంగు పెయింట్ వేయటం, దాని మీద తెల్ల రంగు పెయింట్ వేయటం, లేదా ఈ మధ్యన స్టిక్కర్స్ కూడా వస్తున్నాయి, అవైనా మనం అతికించుకుంటూ ఉన్నాం. చాలామంది ఇళ్లలో రోజు గడపని కడగడం మానేశారు. అయితే అలా ఉన్నప్పటికీ కూడా అసలు నిజానికి గడపకి ఎందుకు పూజ చేయాలి? గడపకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ద్వారానికి అలంకారాలు ఎందుకు చేయాలి? ద్వారానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? మామూలుగా అయితే వాస్తుశాస్త్రాన్ని అనుసరించి సింహద్వారాన్ని పెట్టడానికి కూడా ఒక ముహూర్తం, మంచి ముహూర్తం కావాలి. సింహద్వారం ఏ వైపు ఉండాలి అనేది కూడా నిర్దేశించి ఉంటుంది. వాళ్ళ నామ నక్షత్రాన్ని అనుసరించి, వాళ్ళ పేరును అనుసరించి వాళ్ళు ఏ దిక్కుకు సింహద్వారం ఉండాలి అనేది కూడా నిర్దేశించి ఉంటుంది. అంతేకాకుండా సింహద్వారాన్ని నిలిపినప్పుడు కూడా దానికి కూడా ముహూర్తం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ద్వారానికి అంత ప్రత్యేకత ఉంది. ఎందుకు? ఆ ద్వారం ద్వారానే మనం లోపలికి వెళతాం, ఆ ద్వారం ద్వారానే మనం అన్ని పనులు చేసుకుంటాం. అదే మనకి ఇంటికి వెళ్ళటానికి ఒక ప్రదేశం అన్నమాట. మనకి ఇంటికి వెళ్ళటానికి ద్వారం అది, దాని నుంచి మాత్రమే మనం ఇంట్లోకి వెళ్ళగలుగుతాం. అందుకని దానికి ప్రముఖ ద్వారం కాబట్టి దానికి పూజ చేస్తూ ఉంటాం. అయితే అన్ని కడపలకి కూడా మామూలుగా మనం కడపలు ఎక్కడ ఉంటాయి? ఒక గదికి ఇంకొక గదికి వెళ్ళేప్పుడు తలుపు దగ్గర కింద కడప ఉంటూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలా చోట్ల ఉండటం లేదు. కేవలం దేవుడి గదికి లేదా సింహద్వారానికి, పెరటి గుమ్మానికి మాత్రమే కడపను పెట్టుకుంటూ ఉన్నారు. కడపను ఎందుకు పెట్టుకోవాలి? కడప అనేది ఎందుకు వచ్చింది? దానికి ఎందుకు ద్వారానికి పూజ చేయాలి?
మామూలుగా ఏం చెప్తారంటే దేవాలయాల్లో కూడా మనకి గడపలు ఉంటాయి, ఇళ్లల్లోనే కాకుండా దేవాలయాల్లో కూడా గడపలు ఉంటాయి. కొంతమంది భక్తులుట భగవంతుణ్ణి ఎప్పుడు కూడా నీ దగ్గర అణిగి నిన్ను చూస్తూ నీ ద్వారం దగ్గర పడి ఉండాలి అని చెప్పేసి అవి ఆశీస్సులు భగవంతుడి అనుగ్రహాన్ని పొందటం వలన అలా గడపలుగా మారారు అనేటువంటి కథనాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా మామూలుగా మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలి అనుకున్నా, లేదా మనకి ఇంట్లో అందంగా అలంకరణతో ఉండాలి అని అన్నా కూడా మనకి ఇక్కడ విశిష్టత కనపడుతుంది. ఏమిటి, గడపకి తప్పనిసరిగా ముఖ్యంగా వీధి గుమ్మానికి సింహద్వారం ఏది ఉందో, బయట నుంచి మనం లోపలికి వెళ్ళేటువంటి ద్వారం పెరటి గుమ్మం. ఈ రోజుల్లో అయితే అపార్ట్మెంట్స్లో పెరటి గుమ్మాలు ఉండటం లేదు. పెరటి గుమ్మానికి లేదా వీధికి ఏది అనుసంధానమై ఎన్ని వాకిళ్ళు ఉంటాయో వాటన్నిటికీ ఉండేటువంటి గడపలకి, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి గడపలన్నిటికీ కూడా రేపటి రోజు అంటే పుష్యశుద్ధ దశమి రోజు ద్వార దేవతని పూజించాలి అని మనకి వ్రత గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని ఏం చేయాలి, రేపు ఉదయాన్నే లేచి, మామూలుగా అయితే ధనుర్మాసం అందరూ కూడా వాకిళ్లలో చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టుకుంటూ ఉన్నారు. కడపకి కూడా పూజ చేయటం మర్చిపోకండి. అందుకని పసుపు రాచి బియ్యం పిండితో ముగ్గు వేసి గడప మీద దానికి పసుపు కుంకుమతో అలంకారాలు చేయాలి. ఆ తర్వాత పైన పువ్వులతోనూ మామిడి ఆకులతోనూ తోరణాలు కట్టి ద్వారదేవతను రేపు తప్పనిసరిగా పూజించాలిట. అయితే గడపకి ఎందుకు మనం బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి, ఎందుకు పసుపు రాయాలి, దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి, దానికి రాయటం వల్ల వచ్చేటువంటిది ఉంది, ఎక్కడ టైములు ఉన్నాయండి, పరిగెత్తిపోవడానికే సరిపోవటం లేదు, తినడానికే సరిపోవటం లేదు, గడప గడపకి పూజలు చేస్తూ ఎక్కడ కూర్చుంటాము అని అడిగేవాళ్ళు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు. మామూలుగా ఏం చెప్తూ ఉంటారు, గడప మీద ఎవరికైనా ఏదైనా దానం చెయ్యాలి, ఎవరికైనా భిక్షం వేయాలి, ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి అంటే గడప అవతల ఒకళ్ళు లోపల ఒకళ్ళు ఉండి కూడా అలా తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఎవరికైనా భిక్షం వేసేప్పుడు, ఏదైనా దానం చేసేప్పుడు కూడా గడపకి ఇటొకళ్ళు అటొకళ్ళు ఉండి తీసుకోకూడదుట. గడప మీద కూర్చోకూడదు. పిల్లలు ఆడుతూ కూర్చున్నా కూడా వెంటనే అక్కడి నుంచి తీసేయమంటారు. గడప మీద తలపెట్టి పడుకుంటూ ఉంటారు కొంతమంది. పెరటి గుమ్మాల్లోనూ లేదా వంటింటి గుమ్మాల్లోనూ చాలామంది గడపను దిండులాగా అనుకొని దాని మీద తలపెట్టి నిద్రపోతూ ఉంటారు. కానీ అలా తలపెట్టి గడప మీద నిద్రపోకూడదు, గడప మీద కూర్చోకూడదు, గడప మీద నిలబడి మాట్లాడకూడదు. ఇలాంటి నియమాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఎక్కడ చతురస్రాకారంగా ఉంటుందో అక్కడ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందిట. ఆ నెగటివ్ ఎనర్జీ మనకు కూడా ప్రసారం అవుతుంది. కాబట్టి సైంటిఫిక్గా చెప్పుకోవాలి అంటే అందుకని గడప మీద కూర్చోవడం కానీ, గడపను తర్వాత నిలబడటం కానీ, దాని దగ్గర పడుకోవడం, దాని మీద తలపెట్టి పడుకోవడం కానీ చేయకూడదు. పిల్లల్ని కూడా కూర్చొనివ్వకూడదు అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా మామూలుగా మనం అనుకునేది ఏమిటంటే గడపని మహాలక్ష్మిగా మనం కొలుస్తూ ఉంటాం. ఆ మహాలక్ష్మి మనకి గుమ్మంలోనే ఉంది కాబట్టి ఆ మహాలక్ష్మిని మనం పూజ చేయాలి అని చెప్పేసి మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి పసుపు రాచి దానికి కుంకుమ బొట్లు పెట్టి పసుపు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేయాలిట. అయితే దీని వెనుక కూడా మనకి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఏమిటి, కడపకి పసుపు ఎందుకు రాయాలి? మామూలుగా కొంతమంది అయితే ఊరికే ఇలా కడిగామని చెప్పేసి ఒక కుంకుమ బొట్టు పసుపు బొట్టు పెట్టేసి అయిపోయింది అంటే ఏదో అనవైతే చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు. కానీ చక్కగా పసుపు, దాని నిండా పసుపు రాయాలి. ఎందుకు పసుపు రాయాలి అంటే బయట నుంచి వచ్చేటువంటి క్రిమి కీటకాలు ఏవి కూడా అది దాటి కొన్ని పురుగులు, కొంత బ్యాక్టీరియా, కొన్ని క్రిమి కీటకాలు అవేవి కూడా ఆ గడపను దాటి కొంచెం ఎత్తుగా ఉంటుంది, దాని నిండా పసుపు ఉంటుంది, అందుకని అది దాటి లోపలికి రావట. అంతేకాదు పాములు కూడా లోపలికి రాకుండా ఉంటాయిట. అంటే ఎన్నెన్ని వీధి గుమ్మానికి, అంటే మనకి వీధి గుమ్మం సింహద్వారమే కాకుండా పెద్ద పెద్ద ఇళ్ళు అనుకోండి చాలా గుమ్మాలు వీధిలోకి ఉంటాయి, అంటే బయటికి ఉంటాయి. బయటికి రావడం కోసం చాలా గుమ్మాలు ఉంటాయి. అన్ని గుమ్మాలకి కూడా, అన్ని గడపలకి కూడా చక్కగా పసుపు రాచి బొట్టు పెట్టి అలంకరిస్తూ ఉంటారు. అంటే ఏ గుమ్మం నుంచి కూడా పాములు కానీ క్రిమికీటకాలు కానీ అలాంటివి ఏవి కూడా లోపలికి ఆ గడపను దాటేవి రావు. పాములైతే ఆ వాసన చూస్తే బయటికి వెళ్ళిపోతాయట. అసలు నిజానికి కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు నివసించే దగ్గర అడవుల్లో ఉంటారు కాబట్టి పాములు తిరుగుతాయని చెప్పేసి వాళ్ళు నివాస ప్రాంతానికి చుట్టూగా కూడా పసుపు తోటలు వేసుకుంటారట. ఆ పసుపు వాసన ఎక్కడ వస్తే అక్కడికి పాములు రాకుండా ఉంటాయిట. అంటే వాళ్ళకి అదొక రక్షణగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే పాములు పసుపు వాసన చూస్తే వెళ్ళిపోతాయి. అంతెందుకండి, మనకి ఎండాకాలం వచ్చింది, వర్షాకాలం వచ్చే ముందు బాగా వేడి ఉన్నప్పుడు చల్లదనం కోసం అని చెప్పేసి
చీమలన్నీ కూడా గడప దగ్గర మొదట్లో తొలిచేసి మట్టి తీసేసి అక్కడంతా కూడా చీమల పుట్టలాగా పెట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చలి చీమలు బాగా వస్తూ ఉంటాయి. మట్టి అంతా తవ్వేస్తూ ఉంటాయి తెల్లవారేసరికి. అలాంటప్పుడు చాలామంది మందు కొడుతూ ఉంటారు. ఏ మందు కొట్టక్కర్లేదు, కాస్తంత పసుపు అక్కడ పడేశారంటే అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కొద్దిగా పసుపు వేస్తే చాలు, ఆ చీమలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అంటే ఏమిటి, చీమలకి కానీ క్రిమికీటకాలకి కానీ పాములకి కానీ ఏవి కూడా లోపలికి రాకుండా ఆ గడప మీద అది పసుపు పోయటం అన్నది మనని రక్షిస్తుంది. అంటే ఇంట్లో వాళ్ళకి రక్షణగా నిలుస్తుంది పసుపు. చూడ్డానికి కడపని మనం మహాలక్ష్మి అనుకుంటున్నాం కదా. పొద్దున్న లేవగానే సౌభాగ్యప్రదంగా మహాలక్ష్మిని పూజించినట్టుగా ఆడవాళ్ళు చక్కగా పాటలు పాడుతూ మహాలక్ష్మిని ధ్యానం చేస్తూ పసుపు పూసి కడపని చక్కగా అలంకారం చేస్తూ ఉంటారు. అసలు నిజంగా ఎవరి గుమ్మాలన్నా చూడండి, మామూలుగా ఈ స్టిక్కర్లు అతికించడం కానీ పెయింటింగ్లు వేయడం కానీ కాకుండా నిజంగానే పసుపు రాచి బియ్యం పిండితో ముగ్గులు వేసి తర్వాత పసుపు కుంకుమతో అలంకారాలు చేసి పైన పువ్వులు మామిడాకులతో తోరణాలు కడితే ఏమిటి వీళ్ళ ఇంట్లో పెళ్ళా, ఇంతగా తోరణాలు కట్టేశారు, పువ్వులు కట్టేశారు, ఏమైనా ఉందా అని అనుకునేలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడ్డానికి అందంగా శోభాయమానంగా ఉంటుంది, మనకది రక్షణని కల్పిస్తుంది. అంతేకాకుండా అక్కడ కూర్చోకపోవడం ఏమిటి, నెగటివ్ ఎనర్జీ మనకి రాకుండా మనం దాని మీద కూర్చోకూడదు. మహాలక్ష్మి స్వరూపం కాబట్టి మనం దాని మీద కూర్చోకూడదు. ఎన్ని కోణాల్లో ఎన్ని అర్థాలు ఇమిడి ఉన్నాయి. అందుకని అందరూ కూడా స్టిక్కర్లు అతికించడం మానేసి, ఒకవేళ అతికించారనుకోండి, పెయింట్ వేశారనుకోండి, స్టిక్కర్లు కాకుండా పెయింట్లు వేస్తూ ఉన్నారు, నిత్యం మీకు కుదరలేదు అనుకోండి, ఇలా పుష్యశుద్ధ దశమి రోజు కానీ పండగలు వచ్చినప్పుడు కానీ మంగళవారాలు శుక్రవారాలు కానీ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానీ తప్పనిసరిగా మొట్టమొదటిగా కడపను కడిగి చక్కని ముగ్గులు పెట్టండి. అలా పెట్టడం వలన మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాకుండా మీరు పసుపు పెయింట్ వేశారనుకోండి, పెయింట్ వాసన చూసి క్రిమికీటకాలు కానీ పాములు కానీ వెనక్కిపోయే అవకాశం ఉండదు. అదే మీరు నిత్యం పసుపు రాచారనుకోండి, ఎప్పుడూ కూడా మీ ఇంట్లోకి క్రిమికీటకాలు కానీ బ్యాక్టీరియా కానీ విషపు పురుగులేవి కూడా లోపలికి రాకుండా ఆ కడప మీద ఉన్నటువంటి పసుపు కాపాడుతుంది. అందుకని రేపు ప్రత్యేకంగా కడపను పూజించాలి అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కొన్ని వ్రత గ్రంథాల్లో కనిపిస్తోంది. పసుపుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి మనం ఇదివరకు చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. పసుపుకు ఉన్నటువంటి ప్రాధాన్యత వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన దేశ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, అన్నిట్లలో కూడా మనం వైద్యపరమైనటువంటి సంకేతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే భారతీయ సంస్కృతిలో దాని వెనక ఆధ్యాత్మికత ఉంటుంది, దాని వెనక వైద్యపరమైనటువంటి కారణం ఉంటుంది, దాని వెనక సామాజికపరమైనటువంటి కారణం ఉంటుంది, దాని వెనక మానసికంగాను సామాజికంగాను అనేక కోణాల్లో మనకి అర్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పసుపు విషయంలో కూడా మన దేశంలో పుట్టింది, మనం మాత్రమే వంటల్లో వాడతాం. ఏ దేశపు సంస్కృతిలో కూడా వంటల్లో పసుపును వాడటం అనేటువంటి అలవాటు లేదు. కేవలం మనం మాత్రమే వాడుతూ ఉంటాం. ఎందుకు వాడతాం? ఏదైనా ఒక పెళ్ళైతే ముందు పసుపు కొట్టాలి, ఒక ఉపనయనం చేస్తే ముందు పసుపు దంచాలి, మనం ఏదైనా ఒక శుభకార్యం చేస్తే ముందు పసుపు కుంకుమతో మాత్రమే మొదలు పెడతాం. పసుపు కుంకుమాల వ్రతాలు చేస్తాం. ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే పసుపు కుంకుమలు పంచుతాం. భగవంతుడికి పూజ చేసేప్పుడు ముఖ్యంగా మనం పసుపు కుంకుమలు కుంకుమతోనే పూజ చేస్తూ ఉంటాం. కుంకుమ కూడా ఎలా తయారవుతుంది? పసుపుతో మాత్రమే తయారవుతుంది. గడపకి పూజ చేయాలంటే పసుపు కుంకుమ కావాలి. మనం ఏదైనా పండగ వస్తే ఆడవాళ్ళకి కాళ్ళకి పసుపు రాచుకోవాలి, ఎదుటి వాళ్ళకి పసుపును పంచాలి, వంటలో పసుపు వేయాలి, జలుబు చేస్తే పసుపు పాలల్లో వేసుకు తాగాలి. ఏమిటి, ఎంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది? దీనికి మనకి ఆయుర్వేద పరంగా ఉండేటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఎందుకు అంటే వంటలో పసుపు వాడటం వలన లోపల మనం తినేటువంటి ఆహారంలో ఎలాంటి కల్మషాలు ఉన్నా కూడా అది ఒక యాంటీబయాటిక్గా మనకి పనిచేస్తుంది. మనం తిన్నటువంటి పదార్థాల వలన కడుపు లోపల ఎక్కడైనా చిన్న చిన్న అల్సర్స్ అయినా లేదా ఎరోజన్స్ వచ్చినా అలాంటి వాటన్నిటిని కూడా తీసేసి హీల్ చేసి మనకి ఆ పుండును మాన్పించేటువంటి శక్తి దానికి ఉంది. చిన్న చిన్న క్రిమికీటకాలు ఉంటే అవన్నీ కూడా వాటిని చంపేసేటువంటి శక్తి కూడా ఈ పసుపుకు ఉంది. అంతేకాదు, మొన్న ఈ మధ్యన NIN వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి మనకు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. అన్ని పత్రికల్లో, అన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. ఎవరికైనా మధుమేహం ఉందనుకోండి, డయాబెటీస్ ఉంటేట పసుపు వంటలో వాడటం వలన, పసుపును వాళ్ళు తినటం వలన
ఆ డయాబెటీస్ తగ్గేటువంటి అవకాశం ఉందిట. ఎంత గొప్పగా ఉంది అంటే, అనాది నుంచి మనం వాడుతున్నప్పటికీ ఇప్పుడు రీసెర్చ్లో తేలితే మాత్రం మనం దాన్ని సైంటిఫిక్గా నమ్ముతాం. అయితే మనకి సైంటిఫిక్గా కూడా వాళ్ళు తేల్చారు. అనేక దేశాల వాళ్ళు దీనికోసం పేటెంట్ కావాలి అని మనకంటే ముందు వాళ్ళు ప్రయత్నాలు చేసినటువంటివి కూడా మనకి తెలుసు. అంటే మన దేశంలో పుట్టింది, మన సాంప్రదాయంలో ఇమిడి ఉంది. అనాది నుంచి కూడా మనం మన భారతదేశంలో పసుపును అన్నిటా వాడుతూ ఉన్నాం. కానీ విదేశాల వాళ్ళు మాత్రం దీనికి పేటెంట్ మాదే అని చెప్పేసి పోట్లాడడం మనకి విచిత్రంగా కనిపిస్తుంది. అంటే మనం దేనికోసం కూడా ఇది మనది అని చెప్పేసి పోట్లాడడం గుడ్డిగా మనం వాడేస్తూ ఉంటాం. అది పక్కన పెడితే, కొత్త బట్ట కట్టుకోవాలంటే దానికి పసుపు పెట్టాలి, గుమ్మానికి పసుపు పెట్టాలి, వంటలో పసుపు వాడాలి. పసుపు శుభకరమైనటువంటిది, స్త్రీలకి సౌభాగ్యప్రదమైనటువంటిది, మహాలక్ష్మి స్వరూపమైనటువంటిది. గుమ్మానికి రాస్తే పురుగులు రాకుండా ఉంటాయి, పాములు రాకుండా ఉంటాయి. కాళ్ళకి రాచుకుంటే పగుళ్ళు పోతాయి. మనకి వచ్చేటువంటి కాళ్ళ ద్వారా వచ్చేటువంటి క్రిమికీటకాలు మన శరీరంలోకి పోకుండా అది కాపాడుతుంది. తినటం వల్ల అనేక రోగాల్ని తీసేస్తుంది. ఎవరికైనా జలుబు చేసింది అనుకోండి, చిటికలో పెద్దవాళ్ళు బామ్మలు చెప్పేస్తూ ఉంటారు, చిటికెడు పసుపు వేసుకొని వేడి పాలు తాగవే తగ్గిపోతుంది అని. అంటే కఫాన్ని, కఫతత్వాన్ని కూడా అరికట్టేటువంటి శక్తి, కొద్దిపాటి ఉష్ణతను పెంచేటువంటి శక్తి పసుపుకు ఉందిట. ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అందుకని మనం ప్రతి వంటలో, పప్పులో, కూరలో, పచ్చళ్ళు అన్నిట్లలో కూడా మనం పసుపు లేకుండా అసలు వంటే చేయం. తప్పనిసరిగా వంటలో పసుపు వాడాలి. అదే శుభకార్యాలు, పూజలు ఉంటే పసుపు లేకుండా మనకి గడవదు. అన్నిటా మనం ఈ పసుపును వాడుతూ ఉంటాం. ఒకటి శుభాయమానంగా ఉంటుంది, మరొకటి రోగ నివారణ శక్తి దానిలో ఉంటుంది, యాంటీబయాటిక్గా మనకి పనిచేస్తుంది, క్రిమికీటకాన్ని లోపలికి రానివ్వదు. మనని ఎన్ని వేళల ఎన్ని రకాలుగా ఆ పసుపు మనని కాపాడుతోంది. కానీ ఆధునికులు ఎవరు కూడా పసుపు రాచుకోవడం అంటే వాళ్ళకి తెలియదు, పసుపు వంటలో వేసుకోవడం అంటే తెలియదు. పసుపు లేని వంటల్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు, వేటిలో కూడా పసుపు వాడకం ఉండదు. తర్వాత జంక్ ఫుడ్ కూడాను, దానివల్ల అనేక రోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు. అదే మన సాంప్రదాయమైన వంటకాల్లో దాని వెనుక ఆయుర్వేదం, వైద్యం ఉంది మనకి. ఏది తింటే దేనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం, దేనివల్ల మనకి జీర్ణశక్తి పెరుగుతుంది, దేనివల్ల మనకి రోగాలు రాకుండా ఉంటాయి, దేనివల్ల మనకి తేజస్సు పెరుగుతుంది, ఇలాంటివన్నీ ఆలోచించి ఒక వంటిల్లే ఒక వైద్యశాలగా చేసేసారు మన పూర్వీకులు. అందులో జీలకర్ర వాడితే మనకి జీర్ణశక్తి పెరుగుతుంది, అల్లం వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది, వాము తింటే నులిపురుగులు రాకుండా ఉంటుంది, నువ్వులు తింటే శక్తి పెరుగుతుంది, ఆవపిండి తింటే మనకి జీర్ణశక్తి పెరుగుతుంది. అందుకని వంటలో ఆవాలు వేయాలి, మెంతులు వేయాలి, జీలకర్ర వేయాలి. ఇవన్నీ కూడా మనం వంటలో వాడుతూ ఉంటాం. అదేవిధంగా పసుపును కూడా వాడుతూ ఉంటాం. ఎటు నుంచి చూసినా వైద్యపరంగా దీనిలో చాలా గుణాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి చూడడానికి శోభాయమానంగా, అలంకరించడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అందుకని పసుపు అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో అనాది నుంచి ఇమిడిపోయి ఉన్నటువంటి విషయం. కానీ ఆధునికులు దాన్ని ఎక్కువగా వాడటం లేదు, దాని విలువలు తెలుసుకోవటం లేదు, దాని ఉపయోగాలన్నింటినీ కూడా మానేస్తూ ఉన్నారు. డ్రెస్సుకంతా పసుపు అయిపోతుందండి, చచ్చ గోళ్ళకి మాత్రమే రాయండి, లేదండి ఇలా ముట్టేసుకుంటూ ఉంటారు ఎవరైనా పసుపు కుంకుమ ఇస్తే. ఎందుకంటే అది ఫ్యాషన్ అనమాట. ఆ పసుపు వద్దండి, మేము పసుపు రాచుకోండి, మాకు అక్కర్లేదు, పసుపు రాచుకోవడం వాళ్ళకి అక్కర్లేదు. వంటలో వెయ్యాలని కూడా కొంతమందికి, ఈనాటి అమ్మాయిలకి కొంతమందికి తెలియటం లేదు పసుపు వంటలో వాడాలని కూడా. అవి లేనటువంటివి ఎక్కువగా వాడేస్తూ ఉన్నారు. ఇంకా మీకు ఆరోగ్యం ఎలా చేకూరుతుంది, అందం ఎలా కనిపిస్తుంది? ఇవాళ రేపటి అమ్మాయిల్ని చూడండి, అంతంతగా గోళ్ళు పెంచి రకరకాల రంగులు వేసేసుకుని బొట్టు పెట్టుకోరు, జడ వేసుకోరు, డ్రెస్సులు సరిగ్గా ఉండవు, అలంకరణ ఉండదు, అమ్మాయిలాగా కనిపించరు. అందము మన భారతీయ సంస్కృతిలో ఏమిటంటే చక్కని అలంకారం చేసుకుంటే ఒక మహాలక్ష్మిలాగా చూడ్డానికి గౌరవనీయంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటివేవి, ఆ పోకళ్ళేవి ఇప్పుడు ఆధునికులమైనటువంటి ఈ అమ్మాయిలకి కనిపించటం లేదు. చెప్పొచ్చే విషయం ఏమిటంటే, మనకి అనాది నుంచి మన సంస్కృతిలో ఇమిడిపోయినటువంటి వస్తువుల విలువలు మనం తెలుసుకున్నాం అనుకోండి, అన్ని కోణాల్లో తెలుసుకున్నాం అనుకోండి, మీరు అలంకరించకపోయినా కనీసం మీరు ఆహారంలో అయినా దాన్ని వాడుకుంటూ ఉంటే మీకు ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అదేవిధంగా గుమ్మాలకి మాత్రం మధ్యలో అయినా పసుపు రాయడం మానకండి. ఎప్పుడు, ముఖ్యంగా వర్షాకాలం అప్పుడు, ఋతువులు మారుతూ ఉన్నప్పుడు అనేక క్రిమికీటకాలు లోపలికి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చక్కగా గడపను కడిగి
పసుపు కుంకుమలు పెడుతూ ఉండండి. మీ ఇంటిని రక్షిస్తుంది ఆ గడప, ఆ పసుపు కూడా. ఈవేల్టి మంత్రం: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ మంత్రం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాం? ఇందాక మనం పసుపు గురించి చెప్పుకున్నాం, గడప గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా మాంగళ్య ధారణ చేసేప్పుడు కూడా దారానికి పసుపు రాచి గౌరీదేవికి పూజ చేసి ఆ తర్వాతే మాంగళ్య ధారణ చేస్తారు. మొట్టమొదటిగా కట్టేటువంటిది పసుపు తాడి. అంటే పసుపు మనకి సౌభాగ్యాన్ని ఇస్తుంది. పసుపును మనం అందరికీ పంచుతూ ఉంటాం. అలాగే అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు కానీ, ఎవరికైనా కాళ్ళకి పసుపు రాస్తున్నప్పుడు కానీ, కుంకుమ పెడుతున్నప్పుడు కానీ, మనం కాళ్ళకి పసుపు రాచుకున్నప్పుడు కానీ, మంగళసూత్రానికి పసుపు పెట్టుకున్నప్పుడు కానీ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అంతేకాదు నిత్యం కూడా గౌరీదేవిని తలుచుకుని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ ఉండండి. ఎదుటి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చేప్పుడు కూడా అమ్మవారిగా స్మరించుకుని ఈ మంత్రం చదువుతూ మీరు వాళ్ళకి పసుపు రాయండి. అమ్మవారికి సాక్షాత్తు రాసినటువంటి పుణ్యం మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.